హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు అదిరిపోయే గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి. మరో కొద్ది గంటల్లోనే రైతుల యొక్క ఖాతాల్లోకి 5,000 రూపాయలు మరియు 2,000 రూపాయలు అయితే చేరనున్నాయి. అయితే ముందుగా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే విడుదలవుతాయని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరికి వస్తాయి ఏంటి అనే విషయాలను నేను మీకు వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. పీఎం కిసాన్కి సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 23rd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద పీఎం కిసాన్ ఆన్ 20th June 2026 ఫ్రమ్ తారకేశ్వర్ హోగ్లీ, వెస్ట్ బెంగాల్ అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనకు రైతులకు పీఎం కిసాన్కి సంబంధించి 22 ఇన్స్టాల్మెంట్ల యొక్క డబ్బులను అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే 2,000 రూపాయల లెక్కనైతే విడుదల చేసింది. ఇప్పుడు 23వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేదానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది అనమాట. మరో కొద్ది గంటల్లోనే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అనేటివి చేరబోతున్నాయి. సో ఇక్కడ మనకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ కూడా అప్డేట్ అయితే కావడం జరిగింది. సో లబ్ధిదారుల లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీకు పీఎం కిసాన్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఆ వెబ్సైట్ యొక్క లింక్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు గుర్తుంటే ఇక్కడ మీరు నోట్ చేయండి. ఒకవేళ గుర్తు లేకపోయినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చాలో ఇచ్చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆధార్కి ఓటీపీ అనేది వెళ్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంతవరకు మీకు వచ్చి ఉంటుంది అనమాట. ఏపీ వాళ్ళకి ఏపీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఏపీ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. నెంబర్ని ఇక్కడ నోట్ చేయండి. సో నోట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని మళ్ళీ క్యాప్చా కోడ్ అనే బాక్స్లో అయితే ఇవ్వాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత సో సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు పీఎం కిసాన్కి సంబంధించి 23వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎలిజిబుల్ కాదా అక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు అంటే ఈకేవైసీ చేశారా, అదేవిధంగా మొబైల్ ఈ యొక్క ఖాతాకి ఆధార్ లింక్ చేసుకుని ఉన్నారా లేదా అనే స్టేటస్లు అనేవి అక్కడ చూపిస్తాయి అనమాట. సో వాటిని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత అన్ని గ్రీన్ మార్క్లో ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి 2,000 రూపాయలు ఏదైతే మనకు ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో విడుదల చేసేటువంటి డబ్బులు 23వ ఇన్స్టాల్మెంట్ 20వ తేదీనైతే మీ ఖాతాలకు జమ కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి పీఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అదిరిపోయే గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి మనము. సో కాబట్టి రైతన్నలకు మరో కొద్ది గంటల్లోనే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు అనేటివి విడుదలైతే కాబోతున్నాయి. ఇకపోతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 4వ ఇన్స్టాల్మెంట్ డబ్బులను విడుదల చేసేదానికి సిద్ధమైందనమాట. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడైతే జమ అవుతాయో అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి రైతన్నలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో సొంత భూమి కలిగినటువంటి రైతులు పీఎం కిసాన్కి ఎలిజిబుల్ అయినటువంటి రైతులకు సంబంధించి మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ 4వ ఇన్స్టాల్మెంట్లో మీ ఖాతాలకు కేవలము 5,000 రూపాయలు మాత్రమే చేరుతాయి. పీఎం కిసాన్కి సంబంధించి మాత్రము 2,000 రూపాయలు అయితే వస్తాయి. ఇలా టోటల్గా మీకు 2 పథకాలకి ఎలిజిబుల్ అయినట్లయితే 7,000 రూపాయలు మీ ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుందని చెప్పి ఇక్కడ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడ మీ యొక్క స్టేటస్ కూడా అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీ యొక్క నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసి తర్వాత క్యాప్చా కోడ్ ఏదైతే ఈ బాక్స్లో కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఉందో ఈ క్యాప్చా కోడ్లో ఇచ్చేసి తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. మీకు 3 ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదలైపోతుందో విడుదలైన 24 గంటల తర్వాత మీ స్టేటస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు డబ్బులు పడినట్లయితే పడినట్లు చూపిస్తాయి. ఏ బ్యాంకు పడ్డాయి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ముందుగా చూసుకునే దానికి అవకాశం అయితే లేదు. 4వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అయిపోతాయో ఆ తర్వాత మీరు చూసుకునే దానికి అవకాశం అనేది ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి 20వ తేదీన మధ్యాహ్నము 2 గంటల సమయం నుంచి అయితే
మీ ఖాతాలకు వరుసగా డీబీటీ విధానంలో అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ విధానంలో రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే 7,000 రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లయితే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క సమాచారాన్ని క్లియర్గా మీకు అర్థమైంది, మాకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ మీకు రైతులకు సంబంధించి నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతులు ఇప్పుడు కూడా మీరు ఆధార్ లింక్ అనేది చేసుకోపోయినట్లయితే బ్యాంకుకి, ఓకేనా, బ్యాంకుకి ఆధార్ లింక్ చేసుకోకపోయినా మీ యొక్క ఖాతాకు అంటే ఏదైతే మన యొక్క ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ ఉంటుందో ఆ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా, ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోకపోయినా మీకు ఈ 3 రీజన్స్ వల్ల మీరు ఎలిజిబుల్ అయినా కానీ మీ ఖాతాలకు డబ్బులు అనేటివి ఇచ్చారు. ఓకేనా, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవాలి, పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి, అదేవిధంగా ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్ అయిందా లేదా అనేది కేవలము పిఎం కిసాన్ వెబ్సైట్లో మాత్రమే నో యువర్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. సో కాబట్టి ఆ ప్రాసెస్ మీకు తెలియకపోయినా ఈ వీడియోని మీ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే చెప్పండి, ఇలా ఎన్పిసి అనేది యాక్టివ్ అయిందా లేదా చూడరా అని చెప్పని అడగండి, వాళ్ళు చూపిస్తారు. పిఎం కిసాన్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట, ఎలాంటి పరిస్థితుల్లో ఆగవు. అయితే ఇక్కడ పిఎం కిసాన్ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ వస్తుందంట అంటే రాదు. ఎందుకంటే ఇక్కడ మనకు 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, అన్నదాత సుఖీభావ ఏం చెప్పిందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది రైతులు పిఎం కిసాన్కి సంబంధించి ఇక్కడ ఎలిజిబుల్ అయినా కానీ కేవలం ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ ఇస్తామని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. సో కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 4 ఫార్మర్స్ ఉన్నారు, 4కి పట్టాదారు పాస్బుక్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ వస్తుంది, 4కి పిఎం కిసాన్ వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా తేడా అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మీరు స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు మీ ఫ్యామిలీలో మెంబర్ అయితే బెనిఫిషరీగా ఉన్నారనే ఆప్షన్ కూడా ఇక్కడ చూపిస్తున్నాయి, నో యువర్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు. సో రీజన్ అయితే అదేనమాట. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు పిఎం కిసాన్కి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేశాను. సో రాగల 24 గంటల్లోనే మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి పడిపోతాయి. సో పడిన తర్వాత నేను పేమెంట్స్ అనేవి పడుతున్నాయి అని చెప్పే వీడియో కూడా నేను మీకు అప్డేట్ చేసి వీడియో అయితే చేస్తానన్నమాట, మీరు కూడా చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలానే పడకపోతే మీరు కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు, గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఆ గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. మీకు రెగ్యులర్గా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నిస్తాను, అందరికీ అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేవి చేస్తాను. సో రివ్యూ కూడా తీసుకుంటున్నాను, నాకు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకొని మీకు అప్డేట్ చేసి అయితే వివరాలను అందిస్తున్నానండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి చేరనున్నాయి.